నంది థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి నేను మహిళ మృతి చెందారు. ఆమె 7 సంవత్సరాల కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి చింతిస్తూ అల్లు అర్జున్ గారు తన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటానని, ఏ ఆపదున్నా తన దగ్గరుండి చూసుకుంటానని తక్షణమే 25,00,000 కంపన్సేషన్ కూడా అందజేశారు. ఇదిలా ఉంటే దాని మీద కేసు ఫైల్ చేసిన చిక్కడపల్లి పోలీసులు నిన్న అల్లు అర్జున్ గారి ఇంటికెళ్లి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 14 రోజులు రిమాండ్ ఇవ్వగా ఫ్యాన్సే కాదు యావత్ సినిమా లవర్స్ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తర్వాత హైకోర్టు అప్పీల్ చేసుకోగా సుఖాస్ కమిటీ ఏశాక 14 రోజులు పూచీకత్తుతో మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేశారు పోలీసులు. దీంతో ఫ్యాన్సే కాదు అల్లు అర్జున్ గారి కుటుంబ సభ్యులు గాని అందుకనే ఊపిరి పీల్చుకున్నారు. బెయిల్ వచ్చినా గానీ రాత్రంతా అల్లు అర్జున్ గారిని అయితే రిలీజ్ చేయలేదు. సో రాత్రంతా ఆయన జైల్లోనే గడిపారు. ఈరోజు ఉదయాన్నే రిలీజ్ అయ్యారు. జైలు నుంచి తిరిగొచ్చాక కూడా అల్లు అర్జున్ గారు చెప్పిన మాట ఒకటే. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి పూర్తిగా బాధ్యత వహిస్తానని, వాళ్ళని ఎప్పటికప్పుడు అందుకుంటానని చెప్పారు. నిజంగా అల్లు అర్జున్ గారిని చూసాక మాకే బాధేసింది. అండ్ ఆ ఫ్యామిలీకి కూడా మేము కండోలెన్స్ తెలుపుతున్నాం. స్టే స్ట్రాంగ్ బన్నీ అన్న. అలాగే ఆ ఫ్యామిలీకి కూడా తల్లి లేని పిల్లలకు కూడా మా వంతు బాధని మేము వ్యక్తం చేస్తాం. ఇలాంటివి జరగకుండా మళ్ళీ మనమే జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.